నీకు స్వస్థత కావాలంటే నీకు స్వస్థత కావాలంటే నిలబడాలి అంటారు. అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నాకు స్వస్థత కావాలా కానీ కూర్చుంటానే ఉంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు మామూలుగా ఇక దేవుడు అంటే పాస్టర్ అయినా కానీ పాస్టర్ అయినా కానీ ఇక నిలబడి మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ వాళ్ళకి ఇచ్చిన జ్ఞానంతో వాళ్ళు మాట్లాడతారు. అప్పుడు మనం విన్ని మనం వాళ్ళు చెప్పేటప్పుడు మనం చేస్తే ఏమవుతుంది అంటే పరిశుద్ధ ఆత్మని వాళ్ళ పని చేయడానికి వాళ్ళకి ఆహ్వానం ఇస్తున్నారు. హల్లెలూయా. నేను ఆల్రెడీ అన్నాను, ఇందాక ముందు ఒకసారి అన్నా నేను. కొంతమంది ఎట్లా అనుకుంటారంటే దేవుడికి ఒకటే అవసరం ఏంటంటే తగ్గింపు చాలా అవసరం. ఏమైనా కానీ తగ్గింపు లేకుండా ఉంటాయి. ఇప్పుడు లూసిఫర్ ఉండే, ఆయన స్వర్గం నుంచి నరకంలో ఎందుకు పంపించారు దేవుడు? ఆయనకు ఆయనకి ప్రౌడ్ ఉంది. ప్రౌడ్ ఏసుప్రభుకి అస్సలు నచ్చదు. ఏసుప్రభు దేవుడు ఉన్నా కానీ శరీర రూపంలో ఈ లోకంకి వచ్చారు. హల్లెలూయా. ఎంత తగ్గింపు వాళ్ళ మోకం మీద ఉమ్మేశారు. అప్పుడు కూడా ఆయన తగ్గింపుతోనే ఉండే. కొట్టిన కానీ తగ్గింపు, చెరువులు పెట్టిన కానీ తగ్గింపు. హల్లెలూయా. ఆమెన్. ఆయన ఏదైనా పెద్ద మనిషి కాదు.